అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లాబకాష్. వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి రోజున యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటుగా మన దేశంలో ఇంతకుముందు 42 వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉండేవి. నిన్నటి రోజున 43వ సైటుగా ఒక సైట్ని గుర్తించడం జరిగింది. అదే అహోమ్ డైనెస్టీకి సంబంధించినటువంటి మైథమ్స్ కట్టడాలు అన్నమాట. సో ఈ మైథమ్స్ కట్టడాలని 43వ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. 42, 41, 40 తర్వాత 43 ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ హొయసలాస్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి హలిబేడు కట్టడం కానీ, బేలా టెంపుల్ కానీ, వాటికి సంబంధించి ఒక 7 కట్టడాలు ఉన్నాయి. ఆ హొయసలాస్ సామ్రాజ్యానికి సంబంధించిన కట్టడాలు, వాటిని కూడా 42వ జాతీయ సంపదగా గుర్తించడం జరిగింది. సో నిన్నటి రోజున మన దేశంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మైథమ్స్ కట్టడాలు, ఈ మైథమ్స్ కట్టడాలు ఎవరి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంటే అహోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కట్టడాలు. ఈ మైథమ్స్ కట్టడాలు ఎలా ఉంటాయంటే చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క సమాధులు మట్టితో కట్టబడినటువంటి సమాధులు. అవి చాలా పెద్దగా మనం చూసుకుంటే పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ ఏ విధంగా ఉంటాయో వాటితో పోలికగా ఉన్నటువంటి ఈ సమాధులు అన్నమాట. చాలా పెద్దగా ఉంటాయి, మట్టితో కట్టినటువంటి ఈ సమాధులు. ఇవి 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సమాధులు అనమాట. అహోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశానికి 700 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సమాధుల్ని ఈ మట్టితో చాలా పెద్దగా కట్టడం జరుగుతుంది. అవి చెక్కు చెదరకుండా ఆ మట్టితో కట్టినటువంటి సమాధుల పైన గడ్డి మొలవడం జరుగుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో బేసిక్గా ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది ఇలా ఒక సైట్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎందుకు గుర్తిస్తారు అని అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి ఆటుపోట్లకు లోనవ్వకుండా, దాన్ని ఏమంటారు, ఎలాంటివి అంతరాయ చర్యలు దానికి ఎలాంటి అంతరాయం కలుక్కోకుండా దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో, దాన్ని నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది. 43వది మైథమ్స్ కట్టడాలకి, అహోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మైథమ్స్ కట్టడాలకి 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఈ యునెస్కో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ని 3 రకాలుగా ఇస్తుందన్నమాట. ఒకటి వచ్చేసి న్యాచురల్గా, తర్వాత కల్చరల్, తర్వాత మిక్స్డ్, అంటే న్యాచురల్ కల్చరల్ 2 మిక్స్ అయినటువంటి అనమాట. ఈ మూడిటికి సంబంధించి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని గుర్తించడం జరుగుతుంది. మన దేశంలో ఇప్పటిదాకా 43 ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో కలిగినటువంటి దేశం వచ్చేసి ఇటలీ, తర్వాత చైనా ఉంది. మనది వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మన దేశం జాయిన్ అయినది 1972లో జాయిన్ అవుతే, కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఈ యునెస్కోకి సంబంధించి ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. రీసెంట్గా నిన్నటి రోజున ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో. సో ఆ మీటింగ్లోనే ఈ మైథమ్స్ కట్టడాలకి ఈ ప్రపంచ వారసత్వ సంపద ఇవ్వాలి అని చెప్పేసి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలి అని చెప్పేసి ఇలా డిసైడ్ అవ్వడం జరిగింది. 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన దేశంలో ధోలవీర కట్టడాలు, ఏవైతే సింధు నాగరికతకి సంబంధించినటువంటి ధోలవీర కట్టడాలు ఉన్నాయో దానికి ఇవ్వడం జరిగింది. 41వది శాంతినికేతన్, రవీంద్ర భారతి శాంతినికేతన్. తర్వాత 42వది హొయసలా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ కట్టడాలకి, బేలార్ కానీ, హలిబేడు కానీ, దీనికి సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 43వది ఈ మైథమ్స్ కట్టడాలకి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట, ఇది చెప్దాము అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. చాలా రోజులైంది నేను వీడియో చేయక, నాకు కూడా తెలుసు, కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు నేను ఈ వీడియో చేశాను. సో నా వీడియోని లైక్ చేయండి. జై హింద్.